పాలోడు అనుకుంటా. మేనేజర్ మ్యాన్. క్యాష్ తెచ్చావా? క్యాష్ తో పాటు మీ బావను కూడా తెచ్చాను. మా బావుకి ఇవ్వాల్సిన సెపరేట్ చేసి తీసుకో. ఓకే సార్. హాయ్ బాస్. ఈ హోటల్ నీకు నేను ఏ పొజిషన్ లో అప్పు చెప్పాను ఇప్పుడు అదే పొజిషన్ లో ఉంది. మరి నష్టాల్లో నడుస్తున్న హోటల్ లాభాల్లో కడితే తెచ్చబా? అప్పులు చేసి అప్పులా? అప్పులు కాదు బాస్, తిప్పలు పడి రెక్కలు మొక్కలు చేసుకున్నావు. కావాలంటే ఎక్స్రే తీయించండి, వారి రకాల ఎన్ని ముక్కలయ్యో మీకే తెలుస్తుంది. అది సరేరా బాస్. ఇదిగో ఈ నెలలో మన హోటల్కి వచ్చిన లాభం 50,000. డబ్బులు పువ్వుల్లో పెట్టి వాళ్ళవా? ఆ డబ్బు మీరు తీసుకుని పూలు మాకిస్తే మాకు ఇచ్చిన వారి చెవుల్లో పెడతాం. ఈ పూల సెంటిమెంట్ ఇది సెంటిమెంట్ కాదులేండి, ఇదో రకం ఆయింట్మెంట్. మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారేమోనని. పెళ్ళా? పెళ్లి అనగానే అంత షాక్ ఇచ్చావేంటి బాస్? మీ చెల్లి చచ్చిపోతూ ఏమని చెప్పిందో గుర్తుందా? నా చెల్లి చచ్చిపోవడం గుర్తుంది కానీ అదేం చెప్పిందో గుర్తులేదయ్యా. పోన్లే, నేను గుర్తు చేస్తా. నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోయిన దాని ఆత్మ శాంతిస్తుందని చెప్పింది. చచ్చిపోయాక చెప్పిందా? లేదు, చావలేక బతకలేక చావు బతుకుల మధ్య చెప్పింది. ఆ టైంలో తమ అది బాబా, నా కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో అమ్మాయిని అతనికిచ్చే పెళ్లి చేస్తానయ్యా. పొరపాటు నీ కూతురు నా కొడుకుని లవ్ చేస్తే ఏం చేస్తాను చెప్పు? మనం బిడ్డలైతే కనగలం గాని అలా హెడ్ మీద రాతల్ని మాత్రం మనం రాయలేం కదా. పొర్రపాటున నా కూతురు మీ అడవిలో ఉండి ప్రేమించింది అనుకో, ఆహా అనుకుని 2 అక్షంతలు వేసేస్తా. థ్యాంక్స్ బాస్. ఆ మాట మీదే ఉండు. రే నువ్వు రారా. చేద్దోలడా ఏంటి ఆత్మీయుల లెవెల్లో హర్నాథ్ అంత మాట ఇచ్చేశారు? మాటే కదరా, నా కూతురు అడవి రావుడికో వేటగాడికో వచ్చి చేయడానికి. మాదేమి జంగిల్ ఫ్యామిలీ కాదు, మంచి జమీందారి అల్లుని తెచ్చి చేస్తా. సేమ్ టు సేమ్. ఆశల తండ్రి ఆశయాల కూతురు నవల్లో కూడా హీరోయిన్ తండ్రి ఇలాగే కాస్ట్లీ కళ్ళకు అంటుంటాడు. కూతురు ఏమో కూరగాయలను ప్రేమిస్తుంది. నా వలసలో అట్టాగే రాస్తారా.